ప్రకాశం జిల్లా కనిగిరిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని మంత్రి డోలా బాలశ్రీ వీరాంజనేయ స్వామి సందర్శించారు. కలెక్టర్ తమీం అన్సారియా, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి హాస్టల్ గదుల్ని పరిశీలించారు. బాలికలకు అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. చదువుకుంటేనే ఉన్నత స్థానాలకు ఎదుగుతారని మంత్రి విద్యార్థినులకు దిశానిర్దేశం చేశారు. ఒకే ప్రాంగణంలో ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ విద్యార్థులు ఉంటున్నప్పటికీ వారి మెనూలో స్వల్ప తేడాలు ఉండటాన్ని గమనించిన కలెక్టర్ అందరికీ ఒకే రకమైన భోజనం పెట్టాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ ప్రాంతంలో సౌకర్యాలు లేని ప్రాంతానికి మన శాసనసభ్యులు గారు గమనించి దాతల సహకారంతో పెయింటింగ్స్ ఏర్పాటు చేయడం, లైటింగ్స్, ఫ్యాన్లు, హాస్టల్ని మంచి వాతావరణంలో చదువుకోవడానికి ఉండటానికి ఉండే విధంగా కల్పించినందుకు శాసనసభ్యుల్ని, అదేవిధంగా దాతలతో ముందుకు వచ్చిన పెద్దల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను. ఇక్కడ 2 హాస్టల్స్ ఉన్నాయి, కాలేజీ అదేవిధంగా ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ 2 ఉన్నాయి. ఇద్దరికి ఒకటే మెనూ ఇవ్వమని చెప్పేసి కలెక్టర్ గారు కూడా వార్డెన్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఒకే ప్రెమిసెస్లో 2 హాస్టల్స్ ఉన్నప్పుడు మెనూలో కొద్దిగా మార్పు ఉంది. ఆ మార్పులను గమనించి సరిచేయటం, దాంతోపాటు పిల్లల్ని ఒక సత్ప్రవర్తనతో సమాజానికి పనికొచ్చే విధంగా, కుటుంబంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే విధంగా మీరు చదువుకోవాలని చెప్పేసి మేము ముగ్గురం కూడా చెప్పడం జరిగింది.